నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం అరిలోవ ఫారెస్ట్ రోడ్డు 3.5 కిలోమీటర్ల మేర ఏళ్ల తరబడి మరమ్మతులు కానీ వెడల్పు కానీ నోచుకుని దాన్ని మాత్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన మాట కోసం రోడ్డును వెడల్పు చేసి నిర్మించడం జరిగింది. మరో 2 రోజుల్లో పనులు పూర్తవుతాయి. తెలుగుదేశం నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మంచి మనసుతో ముందుకెళ్లి రోడ్డు పనులు చేయడం జరిగిందని అన్నారు. మరి గొలుగొండ మండలానికి సుమారుగా 50,000 జనాభాలో రోజు నిరంతరం తిరిగే ఆ మార్గంలో సుమారుగా 3.5 కిలోమీటర్లు అంటే పప్పుశెట్టిపల్లి సెంటర్ నుంచి మన నర్సీపట్నం చీడిమల వరకు కూడా 3.5 కిలోమీటర్లు ఫారెస్ట్ అధీనంలో ఉండడం వల్ల సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి కూడా రోడ్డు వెడల్పు చేయలేని పరిస్థితి. మరి ఇక్కడ అయ్యన్న పాత్రుడు మంత్రి పదవులు బోర్డు చేశాడు. ఎన్నో పదవులు ఉన్నప్పటికీ కూడా కనీసం ఫారెస్ట్ పని మీద కూడా తేలిపోయాడు ఆయన. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్తో మాట్లాడిన తర్వాత ఫారెస్ట్ అనుమతులు తేగడం కూడా కాకుండా సుమారుగా ఆ రోడ్డుకి సంబంధించి 20 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ పేమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 3.5 కిలోమీటర్లు ఉందో దానికి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసాం. మరి రోడ్డు వేస్తున్న సందర్భంగా ఆ టైంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు దాని మీద అభ్యంతరాలు చెప్పడం, కంప్లైంట్లు చేయడం వల్ల చాలా రోజుల పాటు నెలల తరబడి ఆగిపోయింది. అయినప్పుడు కూడా దేవుడి దయ వల్ల ఈ ప్రాంత ప్రజల దయ వల్ల మళ్ళీ ప్రారంభించాం. మరి ప్రారంభించినప్పటికీ కూడా రోడ్డు వేస్తున్నప్పుడు కూడా అయ్యన్న పాత్రుడు మరి పై అధికారికి మాట్లాడి ఎందుకు వేస్తారని చెప్పి మరి వాళ్ళ అడ్డుకోవడం ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా అవంతరం జరగలేదు. మరి బ్రహ్మాండంగా తయారవుతుంది. మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో చేస్తాం. ఈరోజు ఏదైతే మేము వాగ్దానం చేసామో 2019 ఎన్నికల్లో ఆ వాగ్దానం నెరవేరుస్తాం. ఎట్టి పరిస్థితులు కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ అందరి తాలూకు ఆశీర్వాదాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.